సో మేము క్రూజ్లో లంచ్ చేసాము. లంచ్కి వెళ్ళినప్పుడు మైక్ సెట్ ఉంటుంది కదా, ఒకటి నేను పెట్టుకున్నాను, ఇంకో దాంట్లో ఆ బాక్స్ అవన్నీ ఉన్నాయి. అది సంపత్ లంచ్ దగ్గర పెట్టి వచ్చేసాడు. వెళ్ళి చూస్తే అక్కడ లేదు. వాడికి వచ్చాడు. ఇంతసేపు ఏంది? మైక్ సెట్ అక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ పోతే పోలీస్ వెరిఫికేషన్ అయ్యి పర్సన్ని చెక్ చేసి కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి ఇస్తారంట. అడుగుతారా డీటెయిల్స్ ఏమున్నాయి? డీటెయిల్స్ లోపల ఏమున్నాయి అన్నీ చూసి ఏవేవి ఉన్నాయని అడిగి ఇది ఎవరిది, దేనికి యూజ్ చేస్తున్నారో అన్ని డీటెయిల్స్ అడిగించారు. ఓకే, ఇది అండి ఇట్లా మైక్ సెట్ కదా, ఒక మైక్ ఇందులో ఉంది, ఒకటి నేను ఎప్పుడు పెట్టుకొని ఉన్నా, ఎప్పుడు వీడియోస్ తీసుకుంటామో తెలీదు అని చెప్పేసి. సో తినేటప్పుడు ఇది అలా అక్కడ పెట్టేస్తే కొద్దిసేపు చూసి ఇంకా వాళ్ళు పంపించేస్తారంట. 5th డెస్క్లోకి వెళ్తే అక్కడ రిసెప్షన్లో మనం ఏం మర్చిపోయినా వెళ్ళి అడిగితే అక్కడ ఇస్తారనమాట. కానీ ఇందులో ఏముంది చెప్పండి, అది మీదైనా కాదా వెరిఫికేషన్ చేసుకొని, ఇది సెక్యూరిటీ పర్పస్ కాబట్టి పోలీస్ వెరిఫికేషన్ కూడా చేసుకొని ఇచ్చారు. క్రూజ్కి వచ్చినప్పుడు ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు. ఈ క్రూజ్ అనే కాదు, ఒక రిసెప్షన్ ఉంటుంది. ఏదైనా మర్చిపోతే బై మిస్టేక్ మర్చిపోకుండా చూసుకోండి. మళ్ళీ ఈ టైం అంతా అక్కడికి వెళ్ళి సెక్యూరిటీలో స్పెండ్ చేసి, ఇంకో నాతో వచ్చాడు అనుకోండి, మా తమ్ముడు అంతా అబ్బా ఏంది అక్కతో వస్తే ఇవన్నీ పట్టుకోవడం అవుతుంది, అవన్నీ అనిపించుకోవడం ఎందుకు. సో ఇదనమాట, లంచ్ చేసేసాము. ఇది 14th ఫ్లోర్లో ఎక్కువగా ఉంటున్నాం. లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా ఇక్కడే అవుతుంది. సో మమ్మా వెళ్దామా? సో ముగ్గురం 3 వాచ్లు సెలెక్ట్ చేసుకున్నామండి. యాక్చువల్లీ క్రూజ్లో చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్నాం, కానీ ఆఫర్లలో అయితే మంచిగా ఉన్నాయి వాచ్లు అవన్నీ. బట్ ఎక్కడికి వెళ్ళినా క్రూజ్ ట్రిప్కి వస్తే మటుకి ఏవి మర్చిపోకుండా జాగ్రత్తగా పెట్టుకోవడానికి మటుకి ట్రై చేయండి. చలో మరి బాయ్.